ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం తెలంగాణకి సంబంధించి 10th క్లాస్లో 6th చాప్టర్ అనేది చెప్పుకుందాం. ఈ 6th చాప్టర్లో చూడండి, గ్రామర్ వ్యాకరణాంశాల్లో ఫస్ట్ వన్ పర్యాయ పదాలు ఉన్నాయి. పర్యాయ పదాల్లో అండ అంటే ఆధారం, ఆదరువు, ఆసర, ఆశ్రయం. ఇక్కడ అండ అంటే ఏంటంటే సపోర్ట్. అండ అంటే సపోర్ట్ అనమాట. సపోర్ట్ అంటే ఆధారం, ఆదరువు, ఆసర, ఆశ్రయం అనమాట. ఉన్నతి, ఉన్నతి అంటే గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం. అదేవిధంగా మేటి, మేటి అంటే గొప్ప అనమాట. మేటి అంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు. స్వేచ్ఛ అంటే ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అనమాట. స్వతంత్ర, స్వాతంత్ర్యం, అదేవిధంగా స్వచ్ఛంద అనేవి వస్తాయి పర్యాయ పదాలుగా. వికాసం అంటే చూడండి డెవలప్మెంట్. వికాసం అంటే వికసనం, వికసించటం. అదేవిధంగా ప్రపల్లవం, ఇక్కడ చూడండి అది అర్థం కాకపోతే ఇక్కడ రాస్తాను చూడండి, ప్రపల్లం. ప్రపల్లం అంటే వికాసం అనమాట, అంటే డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి సొంత వాక్యాలు ఉన్నాయి. ఈ సొంత వాక్యాలు ఏకదాటిపై. ఏకతాటిపై అంటే అందరూ ఒకే మాటపై లేదా ఒకే దారిలో, ఒకే బాటలో అని అర్థం అనమాట. యువత ఏకతాటిపై నిలవాలి సమాజ అభివృద్ధి కోసం. అంటే యువత అంతా ఒకే మార్గంలో నడవాలి. దేనికోసం? మన ఇండియాని డెవలప్ చేయడం కోసం, అదేవిధంగా సమాజాన్ని డెవలప్ చేయడం కోసం యువత అంతా ఒకే బాటలో, అంటే ఏంటి, మంచి బాటలో లేదా మంచి దారిలో నడవాలి అని అర్థం. సెకండ్ వన్ చూడండి, మచ్చు తునక. మచ్చు తునక అంటే తెలంగాణ వైభవానికి నల్గొండ కోట మచ్చు తునక. అంటే తెలంగాణ పేరు చెప్పంగానే నల్గొండలో ఆ నల్గొండ కోట అనేది తెలంగాణ పేరు ప్రతిష్టలు అనేది పెంచుతుందన్నమాట. మచ్చు తునక అంటే తెలంగాణ వైభవం, అంటే మచ్చు తునక అంటే గొప్పతనం అనమాట. తెలంగాణలో నల్గొండ పేరు చెప్పంగానే నల్గొండ కోట అనేది తెలంగాణకి మచ్చు తునక అని అర్థం అనమాట. మహమ్మారి అంటే ఇక్కడ చెడు అనమాట. మహమ్మారి అంటే పట్టి పీడించేటటువంటిది. కరోనా మహమ్మారి వలన ఎంతోమంది నష్టపోయారు, అంతే కదా. కరోనా వచ్చినప్పుడు చాలామంది నష్టపోయారు డబ్బు పరంగా, అదేవిధంగా మనుషులు కూడా ఎంతోమంది కోల్పోయారన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, నిరంతరం అంటే ఎల్లప్పుడూ. పిల్లలు నిరంతరం కష్టపడి చదవాలి. మనం సొంత వాక్యాలంటే అమ్మ ఏదైనా రాయొచ్చు. సొంత వాక్యాలంటే పిల్లల్లో అవగాహన కోసం, అదేవిధంగా భాషాభివృద్ధి కోసం కొన్ని పదాలు ఇచ్చి ఆ పదాలకి పిల్లల యొక్క జ్ఞానం ద్వారా సొంత వాక్యాలు అనేది రాయాలన్నమాట. ఈజీగా తెలివిగా రాయాలి సొంత వాక్యాలు అనేది. కష్టపడి మెటీరియల్లో చూసి పెద్ద పెద్ద వాక్యాలు రాయనవసరం లేదనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, క్రింది పదాలను పదబంధాలను వివరించి రాయండి. పదబంధాలను అంటే ఏంటి? ఈ పదానికి సంబంధించి నెక్స్ట్ రాయాలన్నమాట. అంటే ఆ పదం తర్వాత కంటిన్యూషన్ రాయాలి. చూడండి, అంకితం కావటం. అంకితం కావటం అంటే చేయాలనుకున్న పని తప్ప, అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పని తప్ప వేరే ఆలోచన లేకపోవటం. అంటే ఏ విధంగా అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద అంకితం అయిపోతాం. ఫర్ సపోజ్ పిల్లలు మొబైల్లో గేమ్స్ ఆడతారు, వేరే ఏదో పని చేయాలనుకుంటారు, కానీ ఈ పని మీద ఇష్టం వలన ఇదే చేస్తూ వేరే పని మర్చిపోతారన్నమాట. ఆ విధంగా నైతిక మద్దతు. నైతిక మద్దతు అంటే చూడండి, ధన సహాయం చేయకపోయినా న్యాయపరమైన మద్దతు ఇవ్వటం. నైతికత అంటే ఎమోషనల్ సపోర్ట్ అంట. అంటే ఫర్ సపోజ్ ఫ్రెండ్ ఏదో లోలో ఉన్నాడు, ఫ్రెండ్కి ఏదో ఇబ్బంది కలిగింది, ఫ్రెండ్కి బాధ కలిగింది, ఏదో డబ్బుల కోసం కొంచెం సంథింగ్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు. కానీ మనం అటువంటి ఫ్రెండ్కి మనం డబ్బు పరంగా సహాయం చేయలేకపోయినా సరే మనం మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు. నైతిక మద్దతు అంటే మోరల్ సపోర్ట్ అనమాట. చిత్తశుద్ధి అంటే చూడండి, మనసులో వ్యతిరేక భావన లేకుండా మనస్ఫూర్తిగా ప్రవర్తించుట. చిత్తశుద్ధి అంటే మనసులో ఎటువంటి కుళ్ళు, కుతంత్రం, స్వార్థం లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసు, స్వచ్ఛమైనటువంటి మాటలతో ఇతరులకు మంచి చేసే విధంగా జీవించటం అన్నమాట. సాంఘిక దురాచారాలు. సాంఘిక దురాచారాలు అంటే చూడండి, సంఘంలో జరిగే చెడు ఆచారాలు. సాంఘిక దురాచారాలు అంటే ఏంటి? సమాజంలో ఇప్పుడు ఫర్ సపోజ్ వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, అదే కుల తగాదాలు, మత తగాదాలు ఉంటాయి కదా, ఇటువంటివి సంఘంలో జరిగేటటువంటి చెడు ఆచారాలు లేదా దురాచారాలు. నెక్స్ట్ వన్ చూడండి, సొంత కాళ్ళపై నిలబడటం. సొంత కాళ్ళపై నిలబడడం అంటే ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకడం, అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, విద్యార్థులు చదువుకున్న తర్వాత వాళ్ళు జాబ్ చేస్తారు. ఆ జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ద్వారా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ స్వంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడతారనమాట. నెక్స్ట్ చూడండి, ప్రత్యక్ష కథనం అని ఉంది. ప్రత్యక్ష కథనం అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రత్యక్ష కథనం అంటే తాను ఉత్తమ
తాను ఉత్తమ. తాను ఉత్తమ అంటే ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడే మాటలు డైరెక్ట్గా కనుక చెప్తే అది ఉత్తమ పురుష అన్నమాట. ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు మన మాటల్లో చెబితే దాన్ని మధ్యమ అంటారు. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచ్చటో ప్రథమ అన్నమాట. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచ్చటో ప్రథమ అంటారు. ఇది షార్ట్ కట్లో అనమాట. అంటే ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు వాక్యాలు గమనించండి. అక్క ఆ చెరువు చూడు అని ఉంది. అక్క ఆ చెరువు చూడు అంటే ఇది డైరెక్ట్గా చెప్పేసింది మాట. నేను రాను రా తమ్ముడు అంటే ఇది కూడా డైరెక్ట్గానే నేను రాను రా తమ్ముడు అని చెప్పి అక్క చెబుతుంది అనమాట. అక్క చెప్తుంది లేదా అన్న చెప్తున్నాడు తమ్ముడికి. పిల్లలు రేపు బీర్పూరు జాతరకు వెళ్తున్నాను అంటే ఇక్కడ కూడా చూడండి, పిల్లలు అంటే ఒక టీచర్ పిల్లలకు చెప్తుంది రేపు బీర్పూర్కి జాతరకు వెళ్తున్నానని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. అదేవిధంగా మేము వస్తాం సార్, పిల్లలు చూడండి వాళ్ళ సార్కి మేము వస్తాం సార్ అని చెప్పి చెప్తుంది అన్నమాట డైరెక్ట్గా. ఆ విధంగా ఇవన్నీ ప్రత్యక్ష కథనాలు. ఈ ప్రత్యక్ష కథనాలు అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఇతరులకు చెప్తాం. మనమే చెప్తే ఏ విధంగా ఉంటుందో అదే ప్రత్యక్ష కథనం. అదే ప్రత్యక్ష కథనం అన్నమాట. అదే ప్రత్యక్ష కథనం అంటారు. అర్థమవుతుంది కదా? ఈ వాక్యాలు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోవాలి. ఓకేనా? ఈ 4 వాక్యాలు చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మీకు ఆల్రెడీ ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం గురించి డీటెయిల్ నోట్స్ ఇక్కడ రాశాను. మీరు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. మీరు రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష కథనంలో నా అని ఉంటే అది తనగా, నాకు ఉంటే తనకు, నేను ఉంటే తాను, నాకే ఉంటే తనకే, అదేవిధంగా నాకై ఉంటే తనకి, మా అంటే తమ, నన్ను అంటే తనను, మేము అంటే తాము, మాకు అంటే తమకు. ఈ పట్టిక రావాలి, ఈ టేబుల్ ఖచ్చితంగా రావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ప్రత్యక్ష కథనం అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు యథాతథంగా అంటే సేమ్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను డైరెక్ట్గా మాట్లాడితే డైరెక్ట్ స్పీచ్. నేను మాట్లాడినట్టుగా వేరే వ్యక్తి మీకు చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ చూడండి, మనకి ప్రత్యక్ష కథనంలో ఇదిగో ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్లో చెప్పాను, అదేవిధంగా ఇక్కడ కూడా రాశాను. ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి, ఇది మీకు తెలిసిందే. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాస్ అన్నాడు. ఇది ప్రత్యక్ష కథనం. ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. ఇక్కడ ప్రేమిస్తున్నాను అని సపరేట్గా ఉంది, అని సపరేట్గా ఉంది. దీన్ని జస్ట్ మనం కలిపి రాస్తే చాలు. ఇక్కడ నేను అని ఉంది చూసారా? ఇక్కడ నేను అని ఉన్నది నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అంటే ఏం రావాలి? ఇక్కడ నేను ఉంటే తాను రావాలి. ఇక్కడ తాను రాసుకున్నా. అదేవిధంగా ఇక్కడ నా ఉంటే ఏం రావాలి? తన అని రావాలి. తన రాసుకున్నా. దేశాన్ని ప్రేమిస్తున్నానని, ఇక్కడ ప్రేమిస్తున్నాను అని ఉంది కాబట్టి ప్రేమిస్తున్నానని ఒకే విధంగా కలిపి రాసుకోవాలి. కలిపి రాసుకుని శ్రీనివాస్ అన్నాడు. ఓకేనా? ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక హింట్ చూడండి. ఒక హింట్ ఏంటంటే ప్రత్యక్ష కథనంలో మనకి తింటున్నాడని అని ఉందనుకోండి. ఫర్ సపోజ్ తింటున్నాడని ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా రాసుకుంటున్నాం అంటే తింటున్నాడు అనిగా విడదీసి రాసుకుంటున్నాం. అదేవిధంగా చదువుతున్నాడని అని ఉందనుకోండి, అదే విధంగా మారుతుంది, చదువుతున్నాడు అని విడిగా రాసుకుంటాం. పరిగెడుతున్నాడు అని ఉందనుకోండి, పరిగెడుతున్నాడు అని. ఈ విధంగా ప్రత్యక్ష కథనంలో నుంచి పరోక్ష కథనం లేదా పరోక్ష కథనంలో నుంచి ప్రత్యక్ష కథనంలో పదాలు కనుక కలిపి ఉంటే వాటిని విడదీసుకుని రాసుకుంటాం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఈ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఏను. హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు. ఇక్కడ చూడండి, హర్షవర్ధన్ అంటే ఏంటి? ఇక్కడ పేరు ఉంది. హర్షవర్ధన్ అనే పేరులో మనం నేను రాను అంటే హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు. ఇది పరోక్ష వాక్యం. దాన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం? నేను రాను, హర్షవర్ధన్ హర్షిణితో అన్నాడు. ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, నన్ను క్షమించు అని చెప్పి రాజు తన మిత్రునితో అన్నాడు. ఇక్కడ చూసారా? రెండోది, తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. ఇది పరోక్ష వాక్యం. ఇక్కడ తనను దగ్గర నన్ను అయిపోయింది. క్షమించమని అనుంటే క్షమించు అని రాసుకున్నాం. తర్వాత రాజు తన మిత్రునితో అన్నాడు. ఈ విధంగా సింపుల్గా మనం చిన్న టెక్నిక్స్తో మార్చి రాసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. ఇక్కడ చూడండి, ప్రధానోపాధ్యాయులు అంటే ఇది పరోక్ష వాక్యం. దాన్ని ప్రత్యక్ష వాక్యం ఏ విధంగా రాసుకుంటాం? మీరు చెప్పినట్లే చేస్తాము అని పిల్లలు ప్రధానోపాధ్యాయులతో అన్నారు. చూసారా ఎంత సింపుల్? మనం
క్లారిటీగా నేర్చుకోవాలి. క్లారిటీగా నేర్చుకుంటే చాలా సింపుల్. కాకపోతే ఇప్పుడు మీకు టైం ఉండదు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, కాబట్టి మీరు జస్ట్ సింపుల్గా షార్ట్కట్లో నేర్చుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.